రామ్ ఫ్రెండ్స్, లవ్ జిహాద్ లేనే లేదు. మీరు విన్నది కరెక్టే, లవ్ జిహాద్ లేదు. ఎందుకంటే బయటపడుతున్నవి జస్ట్ వారానికి 1-2 డజన్లు అంతే. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పే న్యూస్ సెన్సేషనల్, బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ప్రతి టీవీ ఛానల్లో చూపించి నీ ఇంటి ఆడపిల్ల భద్రం రాని చెప్పాలి, డిబేట్లు పెట్టాలి. కానీ అలా జరగదు. అందుకే నేను మాట్లాడతాను. ఇవాళ మనం మాట్లాడబోయేది బయటపడిన ఒక భయంకరమైన కేసు గురించి. ఇది సాధారణ లవ్ స్టోరీ కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ ర్యాకెట్. జిమ్ల ద్వారా హిందూ యువతులను టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేసి మతం మార్చేందుకు ప్రయత్నించిన షాకింగ్ కేస్. మిర్జాపూర్ లో కేజీఎన్ జిమ్, ఐరన్ ఫైర్, బీ ఫిట్ లాంటి జిమ్లు ఉన్నాయి. ఈ జిమ్ లో ట్రైనర్లు, ఓనర్లు ముస్లిం యువకులు, ఒకే కుటుంబానికి చెందినవారు. వీళ్ళు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసేవారు. ఫ్రీ ట్రైనింగ్, ఫ్రెండ్షిప్, అవుటింగ్స్ అని పేరుతో స్నేహం పెంచుకునేవారు. కానీ అసలు గేమ్ ఏంటంటే అవుటింగ్స్ లో ఫ్రెండ్షిప్ పేరుతో అమ్మాయిల ఫోటోలు, వీడియోలు తీసేవారు. కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్షనబుల్ వీడియోలు రికార్డ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏఐ టూల్స్ ఉపయోగించి మరింత ఎక్కువ అబ్సీన్ ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేసి బ్లాక్మెయిల్ చేసేవారు. డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం, కుటుంబానికి చూపిస్తామని బెదిరించేవారు. మతం మార్చుకోవాలని, ఇస్లాం స్వీకరించాలని ఒత్తిడి చేసేవారు. కొందరు మహిళలను బుర్కా ధరించమని, రోజుకు 5 సార్లు నమాజ్ చేయమని, దర్గాకి వెళ్ళమని, కల్మా చదవమని బలవంతం చేసేవారు. అలాగే వారి పేరుపై లోన్లు తీసుకోవడం, డబ్బు దోచుకోవడం కూడా జరిగింది. ఈ బుండా 2021 నుండి హిందూ స్త్రీలను టార్గెట్ చేస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పటి వరకు సుమారు 50 మంది హిందూ మహిళలు విరుచులో ఇరుక్కున్నారు. 2 అమ్మాయిలు ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. 5 జిమ్లను సీజ్ చేశారు. 6 మందిని అరెస్ట్ చేశారు. మాస్టర్ మైండ్ ఇమ్రాన్ ఖాన్ దుబాయ్కి పారిపోయేందుకు ట్రై చేస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. ఫరీద్ అహ్మద్ అనే అభ్యర్థి పోలీసులపై ఫైర్ చేయడంతో ఎన్కౌంటర్ లో మరణించాడని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది సాధారణ బ్లాక్మెయిల్ కాదు, ఇది మతాంతర, ఎక్స్టార్షన్, ఏఐ టెక్నాలజీ మిక్స్ అయిన భయంకరమైన ర్యాకెట్. కేరళ స్టోరీ చేసి అదొక కుట్ర, జరిగిందే జరగలేదు, ఒకళ్ళు జరిగిన ముగ్గురికే అన్నారు కదా. మీకు గుర్తుందా? దాంట్లో ఒక ముసుగు వేసుకున్న అబ్దుల్లి అందరి దేవుళ్లను తిడుతూ, మత్తుమందు ఇస్తూ, బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. అదంతా తూచ్, తప్పు, కుట్ర కదా. మరి ఈ కేసులో అబ్దుల్లీ సన్నో ఒక మహిళ ఉంది. జిమ్కి వచ్చే హిందూ అమ్మాయిలతో స్నేహం పెంచుకోవడం, వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవడం, బయటికి తీసుకెళ్లడం, ట్రాప్ చేయడం, ఇదే ఆమె పని. ట్రాప్ అయినాక, అంతా అయిపోయినాక బ్లాక్మెయిల్ చేస్తారు. వీళ్ళ ఫోన్ నిండా ఎందరో హిందూ అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు, చాట్లు. ఆ జిమ్లో పరికరాలన్నీ హిందువులను మత మార్పిడి చేయడం వల్ల వచ్చిన డబ్బులతో కొన్నారనేది పోలీసులు చెప్తున్నారు. నిజంగా హిందూ అమ్మాయిలు ఎవరో బయటికి వచ్చి ఇప్పటికైనా కంప్లైంట్ చేసి ఉండకపోతే ఇంకా ఎందరో అమ్మాయిలు ఇలా బాధింపబడుతూ ఉండేవారో కదా. అసలు ఏంటి లవ్ జిహాద్? జిహాద్ అంటే కాఫిర్ల మీద చేసే యుద్ధం. కాఫిర్లు అంటే అబ్దుల్లా ఏతరులు, అబ్దుల్లా కానివాళ్ళు. సో ఆ కాఫిర్లను రలీఫ్ గలీఫ్ చెలివ్, మతం మార్చు, ప్రాణం తీ లేదా పంపించే అక్కడి నుండి. అలా ఏది చేసినా వాళ్ళు జన్నత్కి పోతారు అనేది నమ్మకం. సో ఇక్కడ వీళ్ళు చేసేది హిందూ అమ్మాయిలను భయపెట్టి మతం మార్చడం. అంటే 25 ఏళ్లు పెంచుకున్న నీ ఇంటి ఆడపిల్ల ఒక్క రోజులో ముస్లిం అయిపోతుంది. ఆమె నుండి ఇంకో హిందూ పుట్టకుండా ఆమెతో అన్ని రకాలుగా సంబంధాలు పెట్టుకుంటారు. సో నీ వంశం ఆగిపోవడమే కాకుండా అబ్దుల్లాల జనాభా పెరుగుతుంది. అది నీ ఇంటి ఆడపిల్ల ద్వారానే. దీనినే లవ్ జిహాద్ అంటారు. నమ్మించి మోసం చేసి వాడుకోవడం. దేనిని? నీ ఇంటి ఆడపిల్ల గర్భసంచిని. దాని ద్వారా దేశం మొత్తం ఇస్లామీకరణ చేయడం, అబ్దుల్లా జనాభా పెంచుకోవడం అనేదే వీళ్ళ అంతిమ లక్ష్యం. ఇటువంటి జిమ్లకు పోవద్దు అని మనం హిందూ అమ్మాయిల, స్త్రీలను హెచ్చరించామనుకోండి, ఇలా ఒక వర్గంపై ద్వేషం పెంచుతారా అని మనల్ని తిరిగి తిడతారు మన వీర సెక్యులర్ హిందువులు. అరే అందరూ అలా ఉండరు అంటారా? ఈ న్యూస్, వీడియోస్, పోస్ట్ కింద ఒక అబ్దుల్లా కామెంట్ చూడండి. ఫేక్ అంట, కావాలని అబ్దుల్లాసి టార్గెట్ చేస్తున్నారు, ఈ విషయంలో దేశం అంతా తెలుసు అంట. అరే ప్రూఫ్స్ తో సహా అన్ని దొరికినాక కూడా డినయల్లో ఉండే వీళ్ళ వల్ల కాదా ఇంకా నష్టం జరిగేది? కశ్మీర్లో ఉగ్రవాదులకు ఉండడానికి ఇల్లు, తిండి, బట్ట ఇచ్చి పోలీసుల నుండి కాపాడేది కూడా వీళ్ళలాంటి వాళ్ళే. దీని గురించి మీకు ఎవ్వరు చెప్పరు, చూపించరు. ఎందుకంటే సెక్యులరిజం, మైనారిటీస్. యూపీ కాబట్టి ఉన్నది, యోగి కాబట్టి ఎన్కౌంటర్లు, ఇన్వెస్టిగేషన్లు, అరెస్టులు జరిగిన న్యూస్ లో వస్తుంది. సో ఎస్, సత్తా ఉన్న నాయకుడు, హిందువుల కోసం నిలబడే నాయకుడు ఉండాలి. అలాంటి వాళ్ళని ఎన్నుకోకపోతే ఇలా చేస్తున్నారని చెప్పుకోవడానికి కూడా మనకి దిక్కుండదు. మీ అమ్మాయిలు ఎలా కాపాడుకోవాలి? శత్రుబోధ, శత్రువును చూపించండి, న్యూస్లు, వీడియోస్ చూపించండి, చెప్పండి ఏం జరుగుతుందో. ఏ కష్టం వచ్చినా మీ దగ్గరికి వచ్చి చెప్పమని చెప్పండి, కలిసి ఫైట్ చేద్దామని చెప్పండి. మొక్కై వంగనిది మానే వంగుతుందా అని మీరు మీ పిల్లలకి చెప్పాల్సినప్పుడు చెప్పకుండా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఉండదు. లెట్స్ ప్రొటెక్ట్ అవర్ గర్ల్స్, లెట్స్ ప్రొటెక్ట్ అవర్ విమెన్. బీ వేర్ ఆఫ్ లవ్ జిహాద్. జై భారత్, జై హింద్.